హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే మీకు కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం ఇప్పటివరకు ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నామో అవన్నీ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం అంటే ఈ ప్యాటర్న్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ప్లేలిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం 29 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మన పైథాన్ సిరీస్లో. సార్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రన్ అనమాట. ఓకేనా, అప్పుడే మీకు ఒక మంచి ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఒకసారి మన ప్రీవియస్గా మనం ఒక 5 వీడియోస్ అయితే ప్యాటర్న్స్ మీద అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా, మీరు ఆ వీడియో చూస్తేనే మీరు ఈ ప్రాక్టీస్ అయితే చేయగలుగుతారు అనమాట. ఓకేనా, మీరు ఆ 5 వీడియోస్ కంప్లీట్ చేసి ప్లస్ ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఎలాంటి ప్యాటర్న్ అయినా కానీ మీరు ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతారు అనమాట. మీరు ఫర్దర్గా ఎలాంటి వెబ్సైట్లో మళ్ళీ లీడ్ కోడ్లో కానీ హ్యాకర్ ర్యాంక్లో కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు ఇవి చేస్తే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా, మీ వీడియోలో మీకు కొన్ని 42 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వెయిట్ మీద ఉంటుందంటే ప్యాటర్న్స్ మీద ఉంటుంది. మనం ఇప్పటివరకు ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నాం అవన్నీ టాపిక్స్ అనేవి కవర్ అయ్యే విధంగా ఈ ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఇది ఒక ప్రాక్టీస్ అనేది చేసినట్టయితే ఈ 42 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఒకసారి అయితే రివైజ్ కావడం జరుగుతుంది. అలాగే మీకు ప్యాటర్న్స్ మీద స్ట్రాంగ్ కమాండ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, మీకు ఈ వీడియోలో ఏం చేద్దామంటే మీకు ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా 41 క్వశ్చన్స్ అనేది మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అయినట్టయితే ఆ కోడ్ అనేది మన ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. ఆ విధంగా కామెంట్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ ఫర్దర్గా ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ అనేది స్ట్రక్ అయినట్టయితే మీ సొల్యూషన్ చూస్తే వాళ్ళు క్లారిఫై అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేయొచ్చు అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది. ఓకేనా, కొంతమంది మోర్ స్టెప్స్లో చేస్తారు, కొంతమంది కొన్ని స్టెప్లోనే కంప్లీట్ చేస్తారు. సో మీరు కామెంట్ చేయడం వల్ల మీ కోడ్ని వాళ్ళ కోడ్ని కంపేర్ చేయడం వల్ల వాళ్ళకి కొన్ని కొత్త ఐడియాస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ కోడ్ని ఈ విధంగా కూడా చేయొచ్చు అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మిగతా క్వశ్చన్స్ అనేది మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే గివెన్ 2 numbers x and n, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం సిరీస్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. మనకి 2 ఇంటిజర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకటి ఎక్స్ అలాగే ఎన్ అనమాట. కానీ ఈ సిరీస్ ప్రకారంగా మనం కోడ్ అయితే చేయమంటున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే సిరీస్ ఏంటంటే x⁻1, x⁻3, x⁻5 ఇప్పుడు ఇలా పవర్ చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళాలి, n టైమ్స్ ఈ విధంగా పవర్స్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా పవర్స్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. కానీ ఇక్కడ ఏంది మనకి ఎక్స్కి పవర్స్ కనుక్కోవాలి, ఆడ్ నెంబర్స్ ఆఫ్ పవర్స్ అయితే కనుక్కోవాలన్నమాట. ఆడ్ నెంబర్స్ తోటి మనం పవర్స్ అయితే కనుక్కోవాలి. 2⁻1 అంటే ఎంత 2, 2⁻3 ఎంత 8, 2⁻5 32, 2⁻7 128, 2⁻9 512, అలాగే 2⁻11 2048. ఓకేనా, ఈ విధంగా అయితే నెంబర్స్ అయితే రావడం జరిగింది. ఎప్పటి వరకు మనం పవర్ చేసాం, n టైమ్స్ అయితే పవర్ చేసామన్నమాట. అంటే మనకి n ఎంత 6, అంటే 6 టైమ్స్ అనేది ఆడ్ నెంబర్స్ తోటి పవర్ చేసుకుంటూ రావడం జరిగింది. ఫైనల్గా మనకి ఏం చేయమంటున్నాడు, సమ్ చేయమంటున్నాడు అనమాట. మనకి పవర్స్ వచ్చాయి కదా, ఆ పవర్స్ని మనం సమ్ చేయాలన్నమాట. సమ్ చేసినప్పుడు ఒక సర్టెన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది, అదే మన అవుట్పుట్ అనమాట. ఓకేనా, 2730 అయితే రావడం జరిగింది, 2730 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని మన VS కోడ్లో చేద్దాం అనమాట. ఓకేనా, ఒకవేళ మీరే చేయాలనుకుంటే ఈ వీడియోని పాస్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి అనమాట. ఓకేనా, ట్రై చేయండి మీరు కూడా. మనం VS కోడ్ ఓపెన్ చేసి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక ఇన్పుట్ ఇక్కడ మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాం. దీని తర్వాత మళ్ళీ ఎన్ని కూడా తీసుకోవాలి కదా, మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలో. సో మనం ఒక ఎన్ని కూడా తీసుకున్నాం. ఓకేనా, ఇంకొక ఇంటిజర్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఫర్ లూప్ని యూజ్ చేసుకుంటే మనం రిపీట్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, ఇంటర్ రేంజ్ ఆఫ్ ఎప్పటి వరకు n టైమ్స్, మనం n టైమ్స్ అనేది ఈ లూప్ని రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి ముందుగా మనం సమ్ చేయాలి కదా. సమ్ చేయడానికి నేను ముందుగా ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను, ఆ సమ్ చేసిన వేరియబుల్ని స్టోర్ చేసుకోనికి. ఓకేనా, సమ్ ఆఫ్ పవర్ నెంబర్స్ అనేది ఇద్దాం. ఓకేనా, ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను 0, అందులో నేనైతే 0 అనేది స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం పవర్ చేయాలి కదా. ఒక నెంబర్ పవర్ చేయాలంటే మనం ఆడ్ నెంబర్స్ తోటి పవర్ చేయాలి. సో మనం ఆడ్ నెంబర్స్ రానికి నేను ముందుగా ఒక పవర్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. పవర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆడ్ నెంబర్స్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి,
బేసిక్గా 1కి వెళ్ళి అయితే స్టార్ట్ చేద్దాం. 1కి వెళ్ళి ఇద్దాం. ఓకే, మన సిరీస్లో 1కి వెళ్ళి ఉంది కాబట్టి 1కి వెళ్ళి మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం పవర్ చేయాలి కదా. మనకి ఫస్ట్ దేని పవర్ చేయాలి, 2 పవర్ 1, 2 పవర్ 3 ఈ విధంగా చేయాలి కదా. మనం దానికోసం పవర్ చేయనికి ఆ నెంబర్ని పవర్ చేయనికి మళ్ళీ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని పవర్ చేసి దాన్ని అయితే స్టోర్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ముందుగా మనం పవర్ ఆఫ్ నెంబర్, ఒక నెంబర్ యొక్క పవర్ అయితే కనుక్కుందాం. ఓకేనా, ఒక నెంబర్ యొక్క పవర్ ఎక్స్ పవర్. పవర్ అంటే ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, మనం డబల్ స్టార్ తో అయితే ఇస్తాం అనమాట. పవర్ ఏం చేస్తున్నాం, పవర్ అనే వేరియబుల్ అయితే ఇస్తున్నాం అనమాట. ఎక్స్ పవర్ అయితే చేస్తున్నాం అనమాట. ఎంత పవర్లో మనకి ఎంత ఉంది, 1 అంటే ఏంది, ఎక్స్ పవర్ 1 ఎంత ఉంది అనమాట. ఎక్స్లో ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో 2 ఉంది అనుకో, 2 పవర్ 1 అనేది ఈ పవర్ ఆఫ్ నెంబర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక నెంబర్ యొక్క పవర్ అయితే కనుక్కున్నాం, 2 పవర్ 1 యొక్క పవర్ అయితే కనుక్కున్నాం. ఆ కనుక్కున్న దాన్ని మనం సమ్ చేయాలి కదా, ఆ సమ్లో యాడ్ చేయాలి. ఆ సమ్లో యాడ్ చేద్దాం. మనం సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ నెంబర్స్ అని ఉంది కదా, అందులో మనం యాడ్ చేద్దాం అనమాట పవర్ ఆఫ్ నెంబర్స్ని. పవర్ ఆఫ్ నెంబర్ని మనం అయితే అందులో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం 2ని ఆ సమ్ ఆఫ్ పవర్స్లో ఆ వేరియబుల్లో స్టోర్ చేసాం అనమాట. దాని తర్వాత మనం ఏం చేయాలి, పవర్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. పవర్ ఫస్ట్కి ముందుగా ఎంత ఉంది, పవర్ ఇందులో 1 ఉంది. కానీ మనకి తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యేటప్పుడు, నెక్స్ట్ టైం లూప్ రిపీట్ అయ్యేటప్పుడు పవర్ అనేది 3 కావాలి కదా. సో మనం +2 అయితే చేయాలన్నమాట. పవర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ విధంగా చేస్తే మనకి n టైమ్స్ అనేది ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ మనకి అన్ని టైమ్స్ ఆ పవర్స్ని సమ్ చేస్తుంది అనమాట. సమ్ చేసి ఈ సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ నెంబర్స్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. మనం ఫైనల్గా ఈ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మనం వాటిని అయితే ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ నెంబర్స్, వీటిని ప్రింట్ చేస్తే మనకి మనం రన్ చేద్దాం. ఒకసారి రన్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఏమవుతుందో చెక్ చేసుకుందాం. ముందుగా మనకి 2 ఇన్పుట్స్ ఇవ్వమని చెప్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలన్నమాట. ముందుగా ఎక్స్ వచ్చేసి 2, అలాగే వై వచ్చేసి 6. మనకి ఏం రావాలి, అవుట్పుట్ 2730 అని అయితే అవుట్పుట్ రావాలి. మనం శాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మన పీడిఎఫ్లో, మనకి ఆ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలన్నమాట. 2730 అని అయితే మనకు కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సరే మళ్ళీ రన్ చేసి అయితే చూద్దాం. 3 అనేది ఇద్దాం. ఇన్పుట్ వచ్చేసి 5, అలాగే 3. మనకి ఏమొచ్చిన అవుట్పుట్ 2355 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం పీడిఎఫ్లో అయితే చెక్ చేసుకుందాం, మనం చేసిన అవుట్పుట్ కరెక్టా కాదని చెక్ చేసుకుందాం అన్నమాట. మనకు వచ్చిన అవుట్పుట్ అనేది 2730 మనకు కరెక్ట్గానే రావడం జరిగింది. మళ్ళీ 53 అని ఇచ్చినప్పుడు 3255 మనకు కరెక్ట్గానే రావడం జరిగింది. అంటే మనం చేసిన కోడ్ అనేది కరెక్టే అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మిగతా 41 క్వశ్చన్స్ అనేది మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నాం అనమాట. కానీ మన ఛానల్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది స్క్రాచ్ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. మీరు బిగినర్ అయినా కానీ, మీకు ఎలాంటి టెక్నాలజీ మీద అవగాహన లేకున్నా కానీ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, దీని తర్వాత ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.